హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటండి ఏదో ట్రాఫిక్ని చూపిస్తుంది అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ టైటిల్ని చూసే ఉంటారుగా, దివాళీ వ్లాగ్ అని. మరి వ్లాగ్ అంటే ఊరికనే అవుతుందా? దివాళీకి షాపింగ్ చేయాలి కదా. సో అందుకని నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఎర్రగడ్డ రైతు బజార్కి వెళ్తున్నాం. అసలే ఈవినింగ్ టైం, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. తొందరగా వచ్చేద్దామన్న ఉద్దేశంతో బయలుదేరాం. కానీ ట్రాఫిక్ చూసారా ఎలా ఉందో. షాపింగ్ అయిపోయేసరికి ఎంత టైం అవుతుందో ఏమో చూద్దాం. సో రైతు బజార్కి అయితే రీచ్ అయిపోయాము. బైక్ పార్క్ చేసేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫుల్ కలర్ఫుల్ వ్యూ అయితే కనిపించింది. మార్కెట్ మొత్తం పువ్వులతో నిండిపోయి చాలా అందంగా కనిపించింది. సో చూసుకుంటూ వెళ్దాము అనేసి అలా వెళ్తున్నాము. చూడండి, కమలం పూలు, బంతి పూలు ఎంత బాగున్నాయో. చామంతులు, రోజ్ ఫ్లవర్స్, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. సో అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చి చూపిద్దాం మీకు అనేసి అలా వెళ్తున్నాను. అలాగే దీపాలు కూడా ఎన్ని వెరైటీ డిజైన్స్తో ఉన్నాయో, రకరకాల వెరైటీలు ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే అన్నీ తీసుకోవాలన్నట్టు అనిపిస్తున్నాయి, అంత బాగున్నాయి. వీటిని చూసారా, వీటిని దొంతులని అంటారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా మట్టుకు వీటిని కంపల్సరీ తీసుకుంటారు, ఒక ఆచారం లాగా అనుకొని తీసుకుంటారు. భలే ముద్దుగా ఉన్నాయి కదా చిన్న చిన్న కుండలు, చాలా బాగుంటాయి. చూసారా, పైన మెట్రో కూడా ఉంది, కింద మార్కెట్ ఉంది. సో మెట్రో నుంచి వచ్చే వాళ్ళకు డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్ళేసి కూరగాయలు అవి తీసేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత బాగుంది. చీకటి పడుతున్న కొద్దీ మార్కెట్లో ట్రాఫిక్ అయితే పెరిగిపోతుంది. సో వెళ్ళేటప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందేమో చూడాలి. నేనైతే దీపాలు, కలర్స్, అదే అండి ముగ్గుకి వేయడానికి కలర్స్, కొన్ని వస్తువులు తీసేసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము. చూసారా, ఇంటికి వెళ్తున్న దారిలో నేను తీసుకున్న బ్యాగ్ అయితే కింద పడిపోయింది. నేను వస్తువులన్నీ ఒక దాంట్లో పెట్టాను, అవి కింద పడిపోయింది. దాంట్లో దీపాలు, కొన్ని కలర్స్, కొన్ని వస్తువులు అయితే కింద ఉన్నాయి. సడన్గా బండి జారిపోయి కింద పడింది బండి దగ్గర నుంచి. నాకైతే చాలా బాధ వేసింది. ఇంటికి వెళ్ళే దారిలో మళ్ళీ ఒక చోట కలర్స్, దీపాలు, ఈ కొన్ని వస్తువులు మళ్ళీ షాపింగ్ చేయాల్సి వచ్చింది. డబుల్ షాపింగ్ అయితే అయింది. చాలా నైట్ అయింది. ఇందువల్ల ఇంటికి వెళ్ళడానికి చాలా లేట్ అయితే అయింది.
దీపావళి పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరికీ హ్యాపీ దీపావళి. నేను ఇక్కడ పూలదండలు గుచ్చుతున్నాను, ఎందుకంటే దీపావళికి పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి. సో ఫస్ట్ చేయాల్సింది తోరణాలు పెట్టేసి దండలు అల్లి పెట్టడమే. అదైతే ముందు చేస్తున్నాను. కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది దండలు కదా, బాగున్నాయి కదా. పూలతో ముగ్గు వేస్తున్నాను. కలర్స్తోనైతే చాలా టైం అవుతుంది, చాలా టైం పడుతుంది. నాకు అంత టైం లేదు అనేసి నేను ఫాస్ట్గా పూలతో అవుతుంది కదా అనేసి నేను పూలతోని ముగ్గు అయితే వేసేస్తున్నాను. పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, తొందరగా అవుతుంది అనేసి. పూల ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అండ్ లైక్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.